హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర స్పైస్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సెట్ దోశ ఎలా చేయాలో చూద్దామండి. వీటినే స్పాంజ్ దోశ, బ్రెడ్ దోశ అని కూడా అంటారు. ఇవి చాలా స్మూత్గా, చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామండి ఈరోజు. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఒక 4 కప్స్ ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. ఒకవేళ ఇడ్లీ రైస్ లేకపోతే సోనా మసూరి రైస్ అయినా పర్లేదు. నేనైతే జనరల్గా ఇడ్లీ రైస్తో చేస్తాను, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 4 కప్స్ ఇడ్లీ రైస్ తీసుకొని ఆ 4 కప్స్ ఇడ్లీ రైస్కి ఒక 1 కప్ ఉరద్ గోటా తీసుకోవాలండి. అండ్ అలాగే ఒక 2 కప్స్ పోహా అండి. సో రేషియో అయితే సేమ్ అండి. ఎప్పుడైనా 4 కప్స్ రైస్కి 2 కప్స్ పోవా అండ్ 1 కప్ గోటా, అది మీరు నచ్చినట్టు మార్చుకోవచ్చు. సో వీటన్నిటిని ఒక 6 to 8 అవర్స్ వాటర్లో బాగా నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత మనం ఉరద్ గోటా అండ్ ఇడ్లీ రైస్ రెండు కలిపిన దాన్ని మిక్సీ కొట్టుకుందామండి. లైక్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ స్మూత్ పేస్ట్ చేసుకుందామండి. ఇలా చూపించిన విధంగా చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. అలాగే అదే పేస్ట్లో మనం పోహా నానబెట్టుకున్నాం కదండి, అది కూడా పేస్ట్ చేసి వేసుకోవాలండి. సో ఆ రెండు పేస్ట్ని బాగా ఒక 2 minutes బాగా హ్యాండ్తో బీట్ చేయాలండి. దానివల్ల ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో ఇలా ఫుల్గా బ్యాటర్ని బీట్ చేయాలి. సో అలా బ్యాటర్ని బీట్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఫర్మెంటేషన్కి వదిలేయాలండి. ఇండియాలో అయితే ఒక 8 hours పెడితే సరిపోతుంది. మేము కోల్డ్ కంట్రీలో ఉంటాం కాబట్టి నేను ఒక ఫస్ట్ 8 hours ఓవెన్ లైట్ ఆన్ చేసి పెడతానండి. తర్వాత ఒక 12 to 16 hours బయట పెట్టేస్తాను. సో ఇప్పుడు ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దామండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత లైక్ బ్యాటర్ ఇలా బాగా పులుస్తుందండి. ఆ పులిసిన బ్యాటర్ లైక్ ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది. అలా వస్తే ఫర్మెంటేషన్ బాగా అయినట్టు. సో ఆ ఫర్మెంటెడ్ బ్యాటర్కి ఇప్పుడు నేను ఆనియన్స్, గ్రేటెడ్ క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తానండి. ఇవి కంప్లీట్లీ ఆప్షనల్. మనకు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ జస్ట్ టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ హెల్తీ కూడా కాబట్టి నేను యాడ్ చేస్తాను. సో ఈ 3 యాడ్ చేస్తానండి, లైక్ చాప్డ్ ఆనియన్స్, కొంచెం గ్రేటెడ్ క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీస్. సో ఈ 3 యాడ్ చేసి బాగా బ్యాటర్ని కలిపేయండి. ఇప్పుడు దోశలు వేసుకుందామండి. సో క్యాస్ట్ ఐరన్ అయితే చాలా బాగా వస్తాయండి దోశలు. సో నేను క్యాస్ట్ ఐరన్ వాడతాను జనరల్గా. సో క్యాస్ట్ ఐరన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి అలా లిటిల్ బాగా స్ప్రెడ్ చేయండి. బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్లో మనకు కావాల్సినంత బ్యాటర్ని తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఇలా లైక్ ఒక్కొక్కటి ఒక 2-3 దోశలు అలా వేసుకోండి. సో ఒకవేళ పెన్నం బాగా వేడెక్కిన తర్వాత బ్యాటర్ బాగా ఫర్మెంట్ అయితే అక్కడ బబుల్స్ కనిపిస్తున్నాయి కదండి, అలా బబుల్స్ ఫామ్ అవుతాయి. సో బబుల్స్ ఫామ్ అయ్యింది అంటే లైక్ ఫర్మెంటేషన్ బాగా అయ్యి లైక్ పెన్నం కూడా బాగా వేడెక్కినట్టు. సో అండ్ ఈ బబుల్స్ వల్ల లోపల చాలా ఈవెన్గా కాలుతుందండి సెట్ దోశ. సో ఇప్పుడు దోశని ఇటువైపు తిప్పుకుందామండి. ఇటువైపు తిప్పిన తర్వాత జస్ట్ ఒక 30 seconds to 1 minute పెడితే సరిపోతుందండి. సో లైక్ ఒక సైడ్ మనకు క్రిస్పీగా ఉంటుంది, ఇంకో సైడ్ సాఫ్ట్గా ఉంటుంది. సో ఒక 1 minute అలా పెట్టేసి తీసేసుకున్నామండి. అంతే అండి, సెట్ దోశ ఇస్ రెడీ.
సో చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సెట్ దోశ ఎలా చేసుకోవాలో. సో ఈ సెట్ దోశలోకి లైక్ కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగుంటుంది. సో నేను పల్లి చట్నీ చేసుకొని తింటున్నానండి. చూసారు కదండి సెట్ దోశ ఎలా చేసుకోవాలో. ఒకవేళ మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో ఫుడ్ వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ ఆంధ్ర స్పైస్.